ఫ్రెండ్స్, ఐర్లాండ్ తో సిరీస్ అయిపోయిన వెంటనే మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇది. ఏమైందిరా? నిజానికి ఐర్లాండ్ తోని మన టీమిండియా టూర్ అనగానే చాలా మంది పిచ్చర్ లైక్ తీసుకున్నారు. అదే ఐర్లాండ్ లాంటి టీం ని ఓడించడం చాలా ఈజీ, ఇట్స్ ఎ కేక్ వాక్ అండ్ సింపుల్ గా ఓడించేస్తారు అండ్ ఐర్లాండ్ వారికి మనం చూడగానే తడిసిపోతుంది అదే చెవటతోని అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజానికి మన టీం ని చూసిన వెంటనే ఐర్లాండ్ కూడా ఇలానే అనుకుని ఉండొచ్చు. ఓరి అమ్మ బడవా, ఏందా ఇది? ఎస్, ఎందుకంటే మన దగ్గర ఉన్న టీం మొత్తం చూసుకుంటే అందులో వరల్డ్ కప్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో అదే టీం ని తీసుకొచ్చి పెట్టారనమాట, ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్పిస్తే. సో ఇలాంటి బెంబేలు ఎత్తించే ఒక టీం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా సరే భయం అనిపిస్తుంది. కానీ రిజల్ట్ చూసాక మాత్రం మన టీమిండియా ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా ఉంది. ఇది నేను చూడలే. ఫ్రెండ్స్, ఐర్లాండ్ టూర్ లో ఫస్ట్ మ్యాచ్ తర్వాత మన టీమిండియా మ్యాచ్ ఎలా ఆడబోతుంది, మన వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటనేది క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అండ్ ఆ తర్వాత దగ్గర నుంచి ఇండియాని రోస్ట్ చేయడం మొదలు పెట్టారు. అంతెందుకు, ఐర్లాండ్ కి సంబంధించిన ఒక కామెంటరేటర్ శ్రేయస్ అయ్యర్ ని పట్టుకొని డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, ఇండియాలో మీరు షార్ట్ బౌండరీస్ పెట్టుకొని ఫ్లాట్ పిచెస్ మీద ఐపీఎల్ ఆడి అక్కడ 200+ స్కోర్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ కండిషన్ చూసాక మీకు అర్థమై ఉంటుంది. సో మరి ఇలాంటి టీంతో మీరు ఎలా గెలుద్దాం అనుకుంటున్నారని ఏదైతే క్వశ్చన్ చేశాడో అది ఒక క్వశ్చన్ కాదు, ఇట్స్ అన్ ఓపెన్ ఎక్స్పోజ్, ఇట్స్ అన్ ఇన్సల్ట్. డైరెక్ట్లీ మనల్ని అవమానించాడనమాట. ఇక్కడ ఐర్లాండ్ వాళ్ళు కూడా చేసింది ఏదో పెద్ద మ్యాజిక్ కూడా ఏం లేదు ఇక్కడ. నిజానికి వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ 6 టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మ్యాచ్ కి దూరంగా ఉన్నారు. సో ఐర్లాండ్ ఏ కాదు, ఐర్లాండ్ బి టీమ్ తోని మనం ఆడుతున్నాం అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక మాట మాత్రం మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, ఐర్లాండ్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ క్రికెట్. వాళ్ళ ప్లానింగ్ చూస్తే మాత్రం మతి పోవాల్సిందే. వాళ్ళు పూర్తిగా ఐపీఎల్ ఫార్మాట్ని, టీమిండియా ఏదైతే హోమ్ గ్రౌండ్లో మనం గెలిచిన ఈ సిరీసెస్ అన్నిటిని, వరల్డ్ కప్తో సహా అన్నిటిని వాళ్ళు ప్రాపర్గా స్టడీ చేశారు, ప్రాపర్గా డేటా దగ్గర పెట్టుకున్నారు అండ్ దానికి తగ్గట్టుగానే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. అందులో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే పెద్ద బౌండరీలు పెట్టడం. సో ఇక్కడ చిన్న బౌండరీలో చితగొట్టిన వాళ్ళందరూ కూడా పెద్ద బౌండరీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఆటలు సాగలేదు. రెండోది, ఫ్లాట్ పిచ్లు కాకుండా కాస్త బౌన్స్ ఉండేది, అట్ ది సేమ్ టైం కాస్త గ్రీన్ పిచ్ని వాళ్ళు ప్రిఫర్ చేశారు. అండ్ మూడోది, బౌలింగ్ వేసేటప్పుడు ఆ లైన్ అండ్ లెంత్ ఎలా వేశారంటే కాస్త నడుం పైకి వేశారంటే. ఈ చిన్న ప్లానింగ్స్ తోని 16 కన్సిక్యూటివ్ T20 విన్స్ ఉన్న మన టీమిండియాని ఓడించింది. అది కూడా ఏ ఇంగ్లాండో ఆస్ట్రేలియానో కాదు, ఐర్లాండ్ అని ఒక చిన్న పసికూన. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే, ఒకటి వైభవ్ సూర్యవంశీ గురించి, రెండోది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి, అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ గౌతమ్ గంభీర్ గురించి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి కూడా ఉన్నాడు, అతనే జయముంద్ర వచ్చేసి రాజస్థాన్లో పుట్టాడు, ఐర్లాండ్కి వెళ్ళాడు, అక్కడ వాళ్ళ తరపు నుంచి ఆడాడు. డెబ్యూ సిరీస్లో ఇండియాకి ఆపోజిట్గానే ఆడాడు అండ్ ఇండియన్ ప్లేయర్స్ నడ్డి విడిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ 5 వికెట్లు తీసినందుకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్కి నామినేట్ కూడా అయ్యాడు. మీకు ఇంకో విషయం తెలుసా, ఇతను మన ఇండియా టీమ్కి నెట్ ప్రాక్టీసెస్లో బౌలింగ్ కూడా వేసేవాడు. సో ఫస్ట్లీ ఇక్కడ మనం గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకుంటే, గౌతమ్ గంభీర్ వల్ల మనకి చాలా కప్పులు వచ్చాయి. ఓకే, T20 వరల్డ్ కప్ వచ్చింది, ఛాంపియన్షిప్ ట్రోఫీ వచ్చింది, ఏషియా కప్ వచ్చింది, పాయింట్ల పట్టికలో మనం టాప్లో ఉన్నాం, ప్రతి చోట మనం గెలిచాం. బట్ గౌతమ్ గంభీర్ కోచింగ్ వల్ల మనం కోల్పోయిన విషయాల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. 2026లో శ్రీలంకతోని ఫస్ట్ టైం 27 ఇయర్స్ తర్వాత మనం ఒక ఓడిఐని ఓడిపోయాం అనమాట. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో కూడా వైట్ వాష్ అయిపోయాం అనమాట. హోమ్ గ్రౌండ్లో 3-0 ఓడిపోయాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్సల్ట్. ఆస్ట్రేలియాతో కూడా ఒక ఓడిఐ ఆడాం, అందులో కూడా రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది, బట్ స్టిల్. అండ్ ఆ తర్వాత వెంటనే న్యూజిలాండ్తో కూడా ఒక ఓడిఐ సిరీస్ వచ్చింది. అండ్ నాకు తెలిసినంత వరకు న్యూజిలాండ్ పుట్టి పెరిగి క్రికెట్ ఆడుతున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇండియాలో ఒక ఓడిఐ సిరీస్లో మన ఇండియాని ఓడించింది లేదు. బట్ అది కూడా లాంఛనంగా జరిగిపోయిందనమాట. ఒక T20లో మాత్రం మనం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అండ్ దాని వెనుకున్నా కూడా ముఖ్యమైన రీజన్ ఎవరంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు అతను కూడా లేడు అండ్ ఐర్లాండ్ మన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది చూపించింది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది ఇండియన్ అభిమానులు ఏమంటారంటే, అదేంటి ఏదో ఒక చిన్న విషయం జరిగినంత మాత్రాన మన టీమిండియా మొత్తాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి అంటున్నారు. ఎస్, ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా క్వశ్చన్ చేసినప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఇదేదో ఫ్లూక్లో జరుగుతుంది, ఒక్క మ్యాచ్ని తీసుకొని మీరు శ్రేయస్ అయ్యర్ని కానీ గౌతమ్ గంభీర్ కానీ ఏం అనాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ సెకండ్ మ్యాచ్ కూడా చూశాక మాత్రం ఇక్కడ పిక్చర్ క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ గత చరిత్ర గురించి మాట్లాడుకుంటే, అంటే లాస్ట్ 3 ఇయర్స్లో మన టీమిండియా 3 ICC ఈవెంట్స్లో 3 మేజర్ కప్స్ కొట్టడం జరిగింది. అందులో ఏషియా కప్ కానివ్వండి, లేకపోతే ఛాంపియన్షిప్ ట్రోఫీ కానివ్వండి, లేకపోతే వరల్డ్ కప్ కానివ్వండి. కానీ ఇవన్నీ కూడా మన హోమ్ గ్రౌండ్ కండిషన్స్లో మనం గెలిచాం. నెక్స్ట్ రానున్న రోజులన్నీ గడ్డు కాలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ 3 ICC ఈవెంట్స్ అన్ని కూడా అవుట్ సైడ్ ద కంట్రీ జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ జరగబోతున్న వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ కూడా అవుట్ సైడ్ ద కంట్రీ జరగబోతుంది. సో అలాంటి పిచ్ కండిషన్స్లో మన టీమిండియా ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేయబోతుంది అనే దాని గురించి ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్, అవునా కాదా? ఒకవేళ అవును అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి.
అండ్ దీని గురించి చాలా మంది పెద్ద పెద్ద దిగ్గజాలు కూడా ఒకటే మాట అంటున్నారు. టీమిండియా తన సొంత గ్రౌండ్లో ఐసీసీ తనకు నచ్చినట్టుగా బీసీసీఐకి నచ్చినట్టుగా పిచెస్ తయారు చేస్తూ ఉంది. అండ్ బ్యాట్స్మెన్కి నచ్చినట్టుగానే అక్కడ ఫ్లాట్ పిచెస్ తయారు చేస్తూ ఉన్నారు. సో ఎవరు వచ్చినా కూడా 200+ స్కోర్ కొడుతున్నారు. దానికి తగ్గట్టుగానే అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి కావాల్సినంత మనీ వస్తుంది. బట్ ఇదే కండిషన్ 24/7 జరగదు కదా. బయటికి వెళ్ళి ఆడినప్పుడు ద రియాలిటీ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అన్నారు. అండ్ అదే జరుగుతుంది. ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్చెస్ మీద 200+ కొట్టినంత మాత్రాన అక్కడ ఆ బ్యాట్స్మెన్ తీసుకొచ్చి T20లోనే పెడతామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ మంచి ప్లేయర్స్ని ఎవరైతే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారు అంటే సెలక్షన్ కమిటీ అట్ ది సేమ్ టైం గౌతమ్ గంభీర్ అంటున్న ఒకటే ఒక మాట ఏంటంటే, మేము కొత్త వాళ్ళని యంగ్ టాలెంట్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం, అందుకోసమే మేము వీళ్ళని పక్కన పెట్టామని చెప్పి అంటూ ఉన్నారు. బట్ ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క సిరీస్కి వాళ్ళు ఒక్కొక్క లాజిక్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐలాండ్ సిరీస్కి సంబంధించి ఫస్ట్ మ్యాచ్ దగ్గర నుంచి వైభవ్ సూర్యవంశిని ఎందుకు ఆడించట్లేదు అని చెప్పి అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మేము ఇప్పుడు బరిలోకి దిగుతుంది వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్తోని, టీమ్ 11 ఇది వరల్డ్ కప్ తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళని కాకుండా నేను ఇప్పుడు వైభవ్ సూర్యవంశిని ఎలా పెడతాను అని చెప్పి అన్నారు. ఈ లెక్కన చూసుకుంటే మరి సూర్యకుమార్ యాదవ్ ఏకంగా తన కెప్టెన్షిప్లోనే మనకి వరల్డ్ కప్ రావడం జరిగింది. బట్ స్టిల్ సూర్యకుమార్ యాదవ్ని పక్కన పెట్టారు. ఓకే, ఒప్పుకుందాం, సూర్యకుమార్ యాదవ్ గత 1 year నుంచి తన మనకట్టు గాయం వల్ల కాస్త అనుకున్నంత రేంజ్లో ఆడట్లేదు. బట్ అతని కెప్టెన్షిప్ చాలా బాగుంది. అండ్ ఇది జస్ట్ సూర్యకుమార్ యాదవ్ తోనే కాదు, అంతకు ముందు కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ ఛాంపియన్షిప్ ట్రోఫీ తీసుకొచ్చాడు, విన్నింగ్ కెప్టెన్. బట్ ఆ తర్వాత వెంటనే అతని కెప్టెన్షిప్ నుంచి తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే అతను 39-40 yearsకి దగ్గరలో ఉన్నాడు. సో ఆబ్వియస్లీ మేము ఇప్పుడు యంగ్ టాలెంట్ కోసం చూస్తూ ఉన్నాం అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ యంగ్ జనరేషన్, అంతకన్నా మంచి ఫ్యూచర్ అండ్ యంగ్ జనరేషన్ టాలెంట్ వీళ్ళ దగ్గర ఉందా? మరి ఈ లాజిక్ ప్రకారం చూసుకున్నా కూడా ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశిని ఆడించాల్సింది, ఎందుకు ఆడించలేదు? సో ఇక్కడే అసలైన విషయం బయటపడుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ ముంబై లాబీ అనేది గట్టిగా ఉంది అని చెప్పి అంటున్నారు. ముంబై లాబీ అంటే ముంబైకి సంబంధించిన ప్లేయర్స్ని మాత్రమే వీళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు. అండ్ పొరపాటున ఎవరైనా బీహార్ లేదా యూపీ నుంచి వచ్చినట్లయితే వాళ్ళకంత తొందరగా జట్టులో స్థానం ఇవ్వరు అని చెప్పి అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే వైభవ్ సూర్యవంశి కోసమే ఇవాళ చాలా మంది క్రికెట్ చూడడానికి రెడీగా ఉన్నారు. అంతెందుకు ఐర్లాండ్తో సిరీస్ అన్నప్పుడు లేకపోతే ఇంగ్లాండ్తో సిరీస్ అంటున్నప్పుడు కూడా తప్పకుండా ప్రతి చోట కూడా వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడుతున్నారు. అతని పిక్చర్సే పెడుతూ ఉన్నారు, అతని వీడియోసే ఎక్కువ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ అతని పేరు మీదే రెవెన్యూ జనరేట్ అవుతుంది, అతని పేరు మీదే టికెట్లు కూడా అమ్ముడైపోతున్నాయి. బట్ స్టిల్ అతను తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. సో ఇక్కడ ఒక విషయం క్లియర్ అవుతుంది, అదేంటంటే వైభవ్ సూర్యవంశిని సెలెక్ట్ చేసి వీళ్ళు చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశిని ఆడిద్దామన్న ప్రాబ్లం అవుతుంది, వైభవ్ సూర్యవంశిని బెంచ్ మీద కూర్చోబెట్టినా కూడా ప్రాబ్లమే అవుతుంది. బట్ ఒక్క విషయం మాత్రం ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. వైభవ్ సూర్యవంశి ఈ ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ విన్నర్, క్రిస్ గేల్ సంబంధించిన రికార్డులు కూడా ఆల్మోస్ట్ బ్రేక్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హేజల్వుడ్ ఎలాంటి బౌలర్ నైనా సరే ప్రాపర్ గా డామినేట్ చేశాడు. సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా లోడెడ్ గా ఉన్న ఒక గన్ ని కాకుండా ఫేవరెటిజం, ఎమోషన్స్ లేకపోతే లాబింగ్ అన్న పేర్లు తీసుకొచ్చి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ ఆడేది గెలవడం కోసం, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ గెలిచేది ప్రజల కోసం. ఇక్కడ ప్రజల్ని డిసప్పాయింట్ చేస్తే ఎలా? అయితే ఇదంతా కాయిన్ కి ఒక సైడ్ అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ గౌతమ్ గంభీర్ కావాలని ఒక ప్లాన్ చేస్తున్నాడు అని కూడా కొన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే సంజు శాంసన్ ని పక్కన పెట్టేసి వైభవ్ సూర్యవంశిని వెంటనే టాప్ స్ట్రీమ్ క్రికెట్ లోకి తీసుకురావాలని గౌతమ్ గంభీర్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడట. బట్ దానికన్నా ముందుగా సంజు శాంసన్ కూడా ఒక అవకాశం ఇచ్చి చూడాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇన్ని రోజుల నుంచి చాలా మంది జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. సరే, వరల్డ్ కప్ లో అతను బాగా ఆడాడు, బట్ ఐపీఎల్ సీజన్ లో చూసుకుంటే మాత్రం అన్ని మ్యాచ్ల్లో కలిపి జస్ట్ సంజు శాంసన్ చేసిన స్కోర్ వచ్చేసి 184 మాత్రమే. అండ్ ప్రస్తుతం మన భారత్ జట్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్ గా వస్తూ ఉంటే ఇషాన్ కిషన్ థర్డ్ పొజిషన్ లో వస్తూ ఉన్నాడు. అండ్ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ గురించి చూసుకుంటే మాత్రం T20లో వికెట్ కీపర్ గా వ్యవహరించే సంజు శాంసన్ సెకండ్ మ్యాచ్ కి వచ్చేసరికి జస్ట్ బ్యాటర్ గా మాత్రమే బరిలోకి దిగాడు. అండ్ అతని స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఇదంతా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంగ్లాండ్ సిరీస్ కి వైభవ్ సూర్యవంశి రెడీగా ఉంచడం. ఎస్, ఐర్లాండ్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశి కాస్త గ్యాప్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్ లో సీనియర్స్ తో పాటు కాస్త టైం గడపనిచ్చి వాళ్ళతో పాటు ఒక ప్రాపర్ కనెక్షన్ అనేది ఏర్పరచుకున్న తర్వాత అండ్ కావాల్సినంత ప్రాక్టీస్ కూడా దొరుకుతుంది. వాళ్ళతో పాటు నెట్ ప్రాక్టీసెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేశాక ఆటోమేటిక్గా ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్ళేసరికి అతను ఇంకా చాలా స్ట్రాంగ్గా తయారవుతాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. సరే, ఒకవేళ ఇదే ప్లాన్ అవ్వచ్చు, అవ్వకపోయి కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఫైనల్లీ ఈ రిజల్ట్ చూశాక నెక్స్ట్ ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్కి తప్పకుండా వైభవ్ సూర్యవంశిని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లిస్ట్లో పెట్టి తీరాల్సిందే అని చెప్పి కూడా ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇదే జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు టీమిండియా ఎన్ని కప్పులు గెలిచినా కూడా, ఎంత బాగా ఆడినా కూడా అది ఎక్కువ శాతం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. అండ్ ఈ మరకని త్వరగా మనం వదిలించుకోవాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే పెద్ద పెద్ద ఐసీసీ టోర్నమెంట్స్ అన్ని కూడా అవుట్ సైడ్ ఇండియా జరగబోతున్నాయి.
అండ్ అక్కడ కూడా ఇండియా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరవలసిందే. సో ఫైనల్ ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? వైభవ్ సూర్యవంశిని మన టీమిండియా తయారు చేస్తుందా, లేకపోతే స్లోగా అతన్ని తొక్కేస్తుందా? టీమిండియాలో పాలిటిక్స్ లేకపోతే ఫేవరెటిజం అనేది ఉందా? ముంబై లాబీ నిజంగా ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.